పర్వాలకు పాఠం నేర్పించే మగవేమో వాటిగుంది మగవాడిని కోరుతుంది పెద్ద బిడ్డకి పనినే కల్పించే నా పొట్టి భారం నేను ఆపలేను ఇచ్చేసుకుంటా మొత్తం నీకు నేను ఆపొద్దు ఈ పొద్దు పరికొచ్చే ఉత్సాహం నువ్వొచ్చి పండు వాలిపోవా మన్మథ మన్మథ ముట్టానే నువ్వు నాకు బోధించు మన్మథ మత్తులో తేలించు Life is full of love. Love is all we need. What you looking for? Is it love? 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 నా అదరం అగ్నిగోళం నా ఉదరం ఉష్ణ తీరం నువ్వు తాకే వేడిని తగ్గించే నా మనసుని లొంగదీసి నా వయసులు తొంగి చూసి నీ టాలెంట్ అంతా చూపించే కొత్త యవ్వనాన్ని బొచ్చగించి సొగసుల్లో ఇంచి ఇంచి కుమ్మరించి ఆరాటం తగ్గించి ఆనందం పొంగించి నువ్వొచ్చి ఒళ్ళు వాలిపోవా మన్మథ మన్మథ చేస్తారా నా ఇదే ఉయ్యాల ముద్దుల్లో తేలించే ఇదేనా మన్మథ మన్మథ తల బద్దలైపోతుంది బాబోయ్. ఏం చిన్నమ్మా ఇది నిజమైన కన్నీరా ఉల్లిపాయ కన్నీరా? ఓహో నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా? ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను ఓకేనా? నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు. ఏం చిన్నమ్మా మీరంతా నాతోనే ఉన్నారుగా. నేను బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు. చచ ఆ మాట్లాడి చిన్నమ్మా. మరేం చేయమంటావు? నే చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేయొచ్చు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతో ఇలాగే ఉండిపోతావా బాబు? ఎప్పుడో జరిగింది కాదు చిన్నమ్మా, ఎప్పుడు జరిగేది అదే. ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలీదు బాబు. మీకే ఏం తెలియదు చిన్నమ్మా. ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు, పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు. ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు, పెళ్ళప్పుడు ప్రేమికునే మర్చిపోతారు. కుర్రాళ్ళు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ మర్చిపోవడానికి చిటికెలో మర్చిపోతారు. ఎవరెందుకు చిన్నమ్మా? అంజలి గురించి మాట్లాడదు. నా కోసం చస్తానంది. నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదు, వదిలే. తను మర్చిపోయినంత తేలిగ్గా నేను మర్చిపోలేను చిన్నమ్మా. తలుచుకున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. అలా మాట్లాడకూడదయ్యా, తప్పు. తన గురించి ఏం మాట్లాడినా తప్పులేదు చిన్నమ్మా. అయ్యో. ఒకప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది. లేదు అభి, లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ లో అంజలి చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. మరి పెళ్లి ఇన్విటేషన్స్ అన్ని అదంతా అబద్ధం. నువ్వు మర్చిపోవడం కోసం తాతయ్య అలా అబద్ధం చెప్పారు. శ్వేత, నేను అభిషేక్ ని తలుపుతారు. శ్వేత, 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 ఏంటి? వదులు, వదులు. సార్, వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నాకు వీడికిచ్చి చేయడం ఇష్టం లేదు. చెప్తే వినిపించుకోవా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పండగలకో పబ్బాలకో వచ్చేవాడివి. కానీ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి, లేదంటే సంసారం చేయడం కష్టం అవుతుంది.
నా పిల్ల గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? అమ్మాయిని తీసుకెళ్ళండిరా, ముహూర్తానికి టైం అవుతుంది. ఏయ్ చెప్తే వినపట్టలేదా? నేను పెద్దలతో మాట్లాడు. చెప్తే అర్థం కదా నీకు? అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నాను కదరా. నా కూతురు గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటయ్యా నీకు తెలిసింది? నీ కూతురు లోపల చచ్చిపోతుంటే బంధువులతో కూర్చొని బాతాకాని కొట్టడమా? పరువు గురించి ఆలోచిస్తున్నావు, కూతురు గురించి ఆలోచించావా? ఏంటయ్యా వీడికి తక్కువ? చూడ్డానికి అందంగా ఉన్నాడు, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలయ్యా? కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నానని సంతోషిస్తున్నావు, కానీ తన లోపల చచ్చిపోతుంది. చూడండి, ప్రేమ కోసం ప్రేమికులు చచ్చిపోవడం, త్యాగాలు చేసుకోవడం ఒక్కపటి మాట. ప్రేమ కోసం పెద్దోళ్ళని ఎదిరించాలి, వాళ్ళ ముందే బతకాలి. అలా కానప్పుడు ప్రేమించకూడదు. వెళ్ళు, శ్వేతతో పెళ్లిపీటల మీద కూర్చో. వెళ్ళు. చూడండి, ఆశీర్వదించాలనుకునే వాళ్ళు ముందుకు రండి, ఆపాలనుకునే వాళ్ళు అక్కడే ఉండండి. ఈసారి ఎవరొచ్చినా పెద్ద చిన్న అనే తేడా చూడను, అడ్డంగా నరికి పడేస్తా. తొందరగా బయలుదేరండి, వెళ్దాం. పిల్లలు ఎక్కడే రెడీయేనా? రెడీ అన్నా. ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నాసి, ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, అరగంటలోపు ఎక్కడి నుంచి బయలుదేరలేదు అనుకో, అందినట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. ఏయ్ తొందరగా బయలుదేరండి. పదరా, బయలుదేరదామా బాబు? పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో అందరం తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే, తిను బాగా తిను. ఏంటమ్మా ఇక్కడే వచ్చినావు? అవతల ట్రైన్కి టైం అవుతుందిరా. కూర్చోండి. వెళ్లే దారిలో ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లోనే చెప్పొచ్చు కదా. అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చేసే వెళ్దాం. బస్ తీయండి తొందరగా. రేపు ఉదయం 9 గంటలకు నాకు పెళ్ళి. మోస్ట్లీ మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకిష్టం లేదు. మరి నీకు? దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు, కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు అభి? నువ్వు ఈ మాటని విఎన్ఆర్ టవర్ మీద అడగాల్సింది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య. ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. టైం అవుతుంది. అభి, నీకు నా మీద ఉన్నది స్నేహమో ప్రేమో కోపమో నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియచేశాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను. నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అభి. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదిలి వెళ్ళిపోవటం నా వల్ల కాదు అభి. నువ్వు ఒక్కసారి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవద్దని, అన్నీ వదిలేచేస్తాను.